హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ధనుష్కోడి మెయిన్ లొకేషన్ అరిచల్ మునై వరకు చూసిన తర్వాత ఇప్పుడు మేము రిటర్న్ జర్నీలో ఉన్నాం. అయితే ధనుష్కోడి అంటే కేవలం సముద్రం, బీచ్, పాత చర్చి శిథిలాలు మాత్రమే కాదు. ఈ ప్రాంతానికి రామాయణంతో కూడా చాలా దగ్గరి సంబంధం ఉందని ఇక్కడి ప్రజలు, పురాణ కథనాలు చెబుతుంటాయి. అందుకే ధనుష్కోడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని ముఖ్యమైన టెంపుల్స్, ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా తప్పకుండా చూడాలి. మేము కూడా రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని ప్రదేశాలు చూసాం. అందులో ముందుగా శివాలయం, శ్రీరామ పాదాలు, నీటిలో తేలే రాయి, ఆ తర్వాత కోదండ రామస్వామి ఆలయం ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశం గురించి మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా శివాలయం, శ్రీరామ పాదాలు. ముందుగా మేము వచ్చిన ప్రదేశం శ్రీరామ పాదాలు ఉన్న ఈ ఆలయం. ఈ లొకేషన్ ధనుష్కోడి చర్చి శిథిలాలకు దగ్గరలోనే ఉంటుంది. ముఖ్యంగా మీరు చర్చి రూయిన్స్ చూసిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు రోడ్డుకి ఎదురుగా కనిపించే ఈ ప్రదేశాన్ని మిస్ అవ్వకండి. ఇక్కడ శ్రీరాముడి పాదముద్రలను ప్రతీకగా పూజిస్తారు. రామాయణానికి సంబంధించిన స్థానిక విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు లంక వైపు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నారని, ఆయనతో సంబంధం ఉన్న గుర్తుగా ఈ శ్రీరామ పాదాలను భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ ఒక చిన్న ఆలయ వాతావరణం ఉంటుంది. బయట నుంచి చూస్తే చాలా సాధారణంగా అనిపించిన ధనుష్కోడి మొత్తం రామాయణంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. అందుకే మీరు ధనుష్కోడి ట్రిప్ ప్లాన్ చేస్తే మెయిన్ బీచ్ అరిచల్ మునై చూసి తిరిగి వచ్చేటప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా ఒకసారి తప్పకుండా చూడండి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీటిలో తేలే రాయి కూడా ఇక్కడ చూపిస్తారు. రామాయణంలో శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి వానరసేన సహాయంతో రామసేతు నిర్మించాడనే విశ్వాసం ఉంది. ఆ రామసేతు నిర్మాణంలో రాళ్ళు నీటిపై తేలాయని మన రామాయణ కథనాల్లో వింటుంటాం. అందుకే ధనుష్కోడి ప్రాంతంలో ఇలాంటి రాళ్లను చూపిస్తూ ఇవి రామసేతుకు సంబంధించిన రాళ్ళు అని స్థానికంగా చెబుతుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు మా అనుభవంగా చెప్తాను. మేము ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నీటిలో తేలే రాయి మాకు కనిపించలేదు. అక్కడ ఉన్న స్వామీజీని అడిగితే ఆ రాయిని ఎవరో దొంగలించారని ఆయన చెప్పారు. అందుకే మేము వెళ్ళిన సమయంలో ఆ రాయి అక్కడ లేదు. ఇది అక్కడి స్వామీజీ మాకు చెప్పిన సమాచారం మాత్రమే. కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రస్తుత పరిస్థితిని అక్కడి వాళ్ళను అడిగి తెలుసుకోవచ్చు. అయితే రాయి నిజంగా రామసేతులో ఉపయోగించినదనే విషయం మాత్రం చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం. ఇది ప్రధానంగా స్థానిక విశ్వాసం, రామాయణంతో ముడిపడిన ఆధ్యాత్మిక నమ్మకం. ఇలాంటి విషయాల వల్లే ధనుష్కోడి ట్రిప్ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక మనం రిటర్న్లో చూడాల్సిన మరో చాలా ముఖ్యమైన ప్రదేశం కోదండ రామస్వామి ఆలయం. ఈ ఆలయం ధనుష్కోడి ప్రాంతంలో చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇక్కడి స్థానిక పురాణ విశ్వాసం ప్రకారం రావణుడి తమ్ముడు విభీషణుడు శ్రీరాముడిని ఆశ్రయించిన ప్రదేశం ఇదే అని చెబుతారు. రామాయణం ప్రకారం రావణుడితో విభేదించిన తర్వాత విభీషణుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చి శరణు కోరుతాడు. ఆ సమయంలో శ్రీరాముడు విభీషణుడిని తన వాడిగా స్వీకరించాడనే కథనం ఉంది. ఆ సంఘటనతో ఈ ప్రదేశానికి ఉన్న సంబంధం కారణంగానే ఈ ఆలయాన్ని చాలామంది భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడికి సంబంధించిన విగ్రహాలు దర్శించుకోవచ్చు. అందుకే ఈ ఆలయాన్ని కొంతమంది విభీషణ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే 1964లో వచ్చిన భారీ ధనుష్కోడి తుఫాను. ఆ తుఫాను సమయంలో ధనుష్కోడి పట్టణం మొత్తం దాదాపుగా పూర్తిగా ధ్వంసమైంది. ఇల్లు, రైల్వే స్టేషన్, చర్చి, ఇతర భవనాలు చాలా వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ కోదండ రామస్వామి ఆలయం మాత్రం ఆ తుఫాను తర్వాత కూడా నిలిచిపోయింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వ రామనాథపురం జిల్లా అధికారిక వెబ్సైట్ కూడా ధనుష్కోడి గురించి వివరించేటప్పుడు ప్రస్తావిస్తుంది. అందుకే ఈ ఆలయానికి చారిత్రకంగానే కాకుండా భక్తుల పరంగా కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడికి వచ్చాక ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, సముద్రం దగ్గరలో ఉండటం ఇవన్నీ కలిపి చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ఇక ట్రావెల్ విషయానికి వస్తే కోదండ రామస్వామి ఆలయం రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్లే మార్గంలోనే ఉంటుంది.
రామేశ్వరం నుంచి ధనుష్కోడి దూరం సుమారు 18 కిలోమీటర్లు అని జిల్లా అధికారిక సమాచారం చెబుతోంది. కాబట్టి మీరు రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్తున్నట్లయితే ముందుగా ధనుష్కోడి మెయిన్ లొకేషన్స్ అరిచల్ మునై చూసి రిటర్న్లో ఈ ఆలయాన్ని కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు చర్చి శిథిలాలు చూసిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు శ్రీరామ పాదాలు ఉన్న ఈ ప్రదేశాన్ని కూడా చూడండి. అక్కడి నుంచి కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళడం కూడా సులభమే. అయితే ధనుష్కోడి చాలా సున్నితమైన తీర ప్రాంతం కాబట్టి సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే స్థానిక అధికారులు లేదా ఆలయ సిబ్బంది చెప్పే సూచనలను పాటించండి. సో ధనుష్కోడి అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఒకవైపు 1964 తుఫాను గుర్తులను మనకు చూపిస్తుంది, మరోవైపు రామాయణంతో ముడిపడిన ఎన్నో పురాణ విశ్వాసాలను మనకు గుర్తు చేస్తుంది. శ్రీరామ పాదాలు, నీటిలో తేలే రాయి గురించి ఉన్న స్థానిక నమ్మకాలు, కోదండరామస్వామి ఆలయం, ఇవన్నీ కలిపి ధనుష్కోడి ట్రిప్కి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి. కాబట్టి మీరు ధనుష్కోడి వెళ్ళినప్పుడు కేవలం అరిచల్ మునై వరకు వెళ్ళి తిరిగి రాగకుండా రిటర్న్లో ఈ ప్రదేశాలను కూడా కవర్ చేసుకోండి. మేము వెళ్ళినప్పుడు చూసిన ఈ ప్రదేశాలన్నిటినీ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ధనుష్కోడి నుంచి మా జర్నీలో ఇంకా ఏ ప్రదేశాలు చూసామో అవన్నీ కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.